గోవిందా 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 గోవిందా. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేతిన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అందరికీ హాయ్. ఈరోజు మదనపల్లి ఏంటంటే మన మదనపల్లిలో వెంకటరమణ స్వామికి బసినికొండ మీద ఉన్న వెంకటరమణ స్వామికి పూజలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఒక ప్రత్యేకమైన రోజు అనమాట. సో ఏం పూజలు చేస్తున్నారు, ఏంటి పండుగ ఏంటి, సో ఇది జాతరలాగా తిరునాళ్ళలాగా ఏమైనా చేస్తున్నారా అని తెలుసుకోవడానికైతే వచ్చామన్నమాట. సో ఈ పండుగ, ఈ బసినికొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటి, ఈరోజు ప్రత్యేకత ఏంటి, ఎందుకు వాళ్ళు ప్రత్యేకంగా పూజలు ఈరోజు చేస్తున్నారు అన్నది మనం ఈ వ్లాగ్లో తెలుసుకుందాం గైస్. బసినికొండ వెంకటరమణ స్వామి దగ్గరికి ఇది మెట్ల మార్గం అనమాట. పైకి చాలా నిటారుగా ఉంటుంది. ఎక్కేప్పుడు మీకు మెట్లు చూపిస్తాను. ఇక్కడ చూడండి గైస్, అందరూ చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. ఇది ఎంట్రన్స్ అనమాట బసినికొండ వెంకటేశ్వర స్వామి దగ్గరికి. కానీ అన్ని మెట్లు ఎక్కాలంటే చెప్పులు లేకుండా ఈ ఎండలో బొబ్బలు అయితే తప్పకుండా వస్తాయి గైస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. శ్రావణ మాసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రావణ మాసంలో మొదటి 4 వారాలు భక్తి శ్రద్ధలతో, ముఖ్యంగా తెలుగువారే కాకుండా మిగిలిన అన్ని కులాల వారు మతాలకు అతీతంగా వచ్చి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటున్నారు. గైస్ ఏం లేదు గైస్, సింపుల్. శ్రావణ మాసంలో మొదటి శనివారం, రెండో శనివారం, మూడో శనివారం, నాలుగో శనివారం, సో ఇలా 4 శనివారాలు బసినికొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తారు ప్రత్యేకంగా. గైస్ ఇప్పుడు మనం బసినికొండ వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం గురించి మా అందరిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ గుడి సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి ఉంది? ఆయన దాదాపు ఒక మేము అంటే 50-60 ఇయర్స్ నుండి 50-60 సంవత్సరాల నుంచి ఉంది గుడి. ఉంది. ఎవరు కట్టించుంటారు పైన గుడి? యాక్చువల్గా వచ్చి ఇక్కడ ఫస్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి పాదం ఉంది. సో పురాణంలో నుండి ఏమంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ పాదం మోపినాడు. తర్వాత ఇది చిన్న కొండ కాబట్టి తట్టుకోలేక ఈ కొండ కొద్దిగా ఇదే ఈ సరౌండింగ్ అంతా రాళ్ళన్నీ కిందకి అంతా వచ్చేసినాయి పైన ఉండేటివన్నీ. సో తర్వాత ఏమంటే ఇక్కడ కొండ చిన్నదనేసి వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ తిరుమల కొండ పైన అక్కడ 7 అడుగులు పెట్టి అక్కడ ఇదేనాడు అనేది మామూలు ఇక్కడ ఉండే విశ్వాసం అనమాట. సో వెంకటేశ్వర స్వామి పాదం ఇక్కడ మోపినందుకు ఇక్కడ గుడి కట్టించారు. పాదం ఉంది, ఆల్రెడీ పాదం ఉంది. గుడి ఎవరు కట్టించారు ఐడియా ఉందా? యాక్చువల్గా అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అయితే పాదం ఉంది. గుడి అయితే ఇప్పుడైతే మామూలు ఈ స్టెప్స్ అన్నీ మొత్తం అంతా చందా వేసి సో ప్రతి ఒక్కరూ బాగా భక్తులకి బాగా అనుకూలంగా. ఎన్ని మెట్లు ఉండొచ్చు ఇక్కడ నుంచి పైకి? 1100 ఉన్నాయి. 1100 మెట్లు, 1100 స్టెప్స్ ఉన్నాయి. సో ఈజీగా బాగుంది. ముందైతే దారి సరిగా లేదు, ఇప్పుడైతే బాగుంది నడవడానికి. మరి ఈ గుడికి ట్రస్ట్ లాంటిది ఏమైనా ఉందా? ట్రస్ట్ అంటే ఇప్పుడైతే ఒక దాత ఎవరో ఉన్నారు, ఒక ఆయనేమో ఇప్పుడు నుండి అయితే బాగా మెయింటెనెన్స్ అయితే బాగుంది. సో కొద్దిగా ఏమంటే అక్కడ పైన కొంచెం భక్తులకి ఇబ్బంది లేకుండా వాటరు కొంచెం దేవుడు కొంచెం స్పేస్ఫుల్గా ఉండేటట్టుగా ఏదైనా ఉంటే అక్కడ భక్తులు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మధ్యలో నిలబడుకునేదానికి ఎవరైనా భక్తులు షెల్టర్స్ లాగా ఏదైనా కొద్దిగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని మేము గుడి దాతల్ని కానీ మేము చెప్తున్నాము. మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. చెప్పులు వేసుకుని వెళ్ళారా, తీసేసి వెళ్ళారా? చెప్పులు ఇక్కడ తీసేసి వెళ్ళాం. మరి ఎలాగ ఇంత ఎండలో వేడిగా ఉన్నాయి కదా మెట్లు? ఉన్నాయి కానీ భక్తి అనేది ఉండదు కదా. సో మన కనీసం ఒక 2 అడుగులు కానీ నడచలేం కింద ఎండలో. కానీ ఎక్కి మరి అందరు మా పిల్లోడు అయితే అసలు కనీసం దించడు కానీ ఇలా ఎక్కినాడు, మళ్ళీ దిగినాడు. ఎంత టైంలో ఎక్కొచ్చు పైకి? అంతా ఒక 1 అవర్. దిగేదైతే 10 నిమిషాలు, 10-15 నిమిషాలు ఈజీగా దిగేయచ్చు. పైన మరి వాటర్ అంతా ఉన్నాయా? వాటర్ లేవు, అదే వాటర్ ప్రాబ్లం అవుతుంది. వాటర్ కానీ ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఏదైనా వాటర్ ఫెసిలిటీ, అక్కడక్కడ షెల్టర్స్, సో అవన్నీ ఉంటే బాగుంటుంది. మరి డే టైంలో పూజలు ఎంతవరకు చేస్తారు? డే టైంలో అయితే నిర్విగ్రామంగా పూజలు ఉంటాయి. సో మళ్ళీ వచ్చి సాయంత్రం 6-7 వరకు మళ్ళీ గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే వచ్చి
ఈ మన దేవుడి విగ్రహ ఫోటో తీసుకొని పసినికొండ చుట్టూ తిరుగుతారనమాట, గిరి ప్రదక్షిణ భక్తులంతా. సో అది బాగుంటుంది. గిరి ప్రదర్శన ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? మామూలుగా అయితే 6:30 7కి అట్లా 7:30 అట్లా ఈవినింగ్ టైం, ఈవినింగ్ ఈవినింగ్ ఎవ్రీ సాటర్డే మొత్తం గుడి మొత్తం బసినకొండ చుట్టూ ఇట్లా పుంగనూరు రోడ్డు మొత్తం కొండ మొత్తం చుట్టూ వేస్తారు. ఎంతమంది వేస్తారు దాదాపు అంటే ఒక 50, 60, 100, 200 మెంబర్స్ గానీ వస్తారు. భక్తులందరూ వస్తారు. మామూలు లోకల్స్ వేస్తారా? బయట నుంచి వచ్చిన వాళ్ళు? బయట నుండి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండే వాళ్ళు అంతా గోవింద నామస్మరణ చేసుకుంటా సో దేవుడి ఉత్సవాలు తిరుగుతారు. మరి రాత్రి క్లోజ్ చేస్తారా గుడి? చేస్తారు. రాత్రి ఎన్ని గంటలకు క్లోజ్ చేయొచ్చు? 7-7:30 అంతా. 7:30. సో లైటింగ్ అంతా బాగుంది. ఏమంటే మెయిన్ ఏమంటే ఈ డే టైంలో కొద్దిగా వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఉంటే బాగుంటుంది. ఈ చిన్నపిల్లాన్ని చూడండి. నాన్న నీ పేరు? నాన్న పేరు హితీష్ వర్ధన్. ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 3 years. ఈ 3 సంవత్సరాలు బాబు 1100 మెట్లు ఎక్కి మరీ దిగాడు చూడండి, ఎండలో చెప్పులు లేకుండా. ఏనా చెప్పులు వేసుకోలేదా నువ్వు? ఎందుకు? కాలేదా మరి? కాలేదా? దేవుణ్ణి ముక్కున్నావా? ఏమని ముక్కున్నావు దేవుణ్ణి? ఏం కావాలని ముక్కున్నావు? నువ్వుమా? నీ పేరు? అమ్మ వాళ్ళు ఎవరు ఎత్తుకోలేదా మిమ్మల్ని? అబద్ధాలు చెప్తున్నావు కదా. చూడండి, ఎవరు ఎత్తుకోలేదంటే వాళ్ళే 1100 మెట్లు పైగా ఎక్కి మరి దిగారు. అంటే ఆల్మోస్ట్ 2200 మెట్లు అనమాట. 2200 మెట్లు ఎక్కి దిగారు. గైస్, ఈ మెట్లన్నీ ఒక ట్రస్ట్ ద్వారా అంటే ఒక్కరే బేర్ చేసింది కాదు. సో ప్రజలందరూ చందాలు వేసుకొని ఈ మెట్లు కట్టించారనమాట. సో ఇక్కడ ఎంతమంది ఎవరెవరు దానం చేశారు, ఎంత దానం చేశారు అన్నది ఇలాగా శిలాశాసనాలు అయితే ఉన్నాయన్నమాట అక్కడక్కడ. సో ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి, రండి చూపిస్తాను. సో 500, 1,00,000 రూపాయలు దానం చేసిన వాళ్ళు, 1,500 దానం చేసిన వాళ్ళు. సో మ్యాక్సిమం అయితే 1,00,000, 10,500, 3,000, 1,500. ఇంకా అందరూ 1,500. చివరిన అంతేలే, మినిమం అమౌంట్ అయితే 1,500, మ్యాక్సిమం అయితే 1,00,000 రూపాయల పైన. ఇప్పుడు మన వాళ్ళకి ఈరోజు ఎందుకు అందరూ పైన పూజలు చేస్తున్నారు, ప్రజలంతా మదనపల్లి లోకల్స్ అంతా ఈరోజు ఎందుకు ఈ టెంపుల్కి వస్తున్నారని వీళ్ళకి ఎంతవరకు తెలుసో మనం చిన్న డీటెయిల్స్ కనుక్కుందాము. హాయ్ గైస్. హాయ్ బ్రో. హాయ్. పేరు? సంతాన్ బ్రో. పేరు? చరిత్. హరి బ్రో. హరి. ధనుష్ బ్రో. ధనుష్. పేరు బ్రదర్? భాను. హర్ష. నువ్వు చిన్న? సరే, ఈ రోజు ఎందుకు అందరు పైకి వెళ్తున్నారు దేవుణ్ణి దర్శించుకోవడానికి? శనివారాలు జరుగుతాయి. ప్రతి శనివారం అంటే 3 శనివారాలు కన్సిడర్ చేసుకొని దేవుడి పాదం ఇక్కడ పడింది కాబట్టి ఇక్కడ దేవుడు నిలయమై ఉన్నాడు అనేసి పూజిస్తారు. ఇక్కడ ఏమంటే శ్రావణ శనివారాల్లో ప్రతి శనివారం 3 శనివారాలు పూజించి అక్కడ దర్శిస్తారు. అవును, లైక్ దట్. అందుకు రెండో శనివారం స్వామికి ముఖ్యంగా మనం శనివారం ఎక్కువగా పూజిస్తాం. ఆ శనివారాన్ని ఈరోజు పండగలా భావించి ప్రతి శనివారం వర్షకు 3 శనివారాల్లో ఒక్కో శనివారం ఒక్కొక్కరు పూజిస్తా వస్తారు. ముఖ్యంగా 3వ శనివారంగా ఈ మంత్ తినరు కదా? క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. వచ్చే శనివారమే ఆఖరి శనివారము. ఆ శనివారంలో ఎక్కువ మంది వస్తారు, బాగా పూజిస్తారు. ఇక్కడ ఎక్కడం వల్ల మనకి ఇంకా పుణ్యం లభిస్తుందని ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు కాబట్టి మనం ఎక్కువ ఇక్కడికి వచ్చి దర్శించుకొని పూజించి స్వామికి ఆ దేవుని ఆశీస్సులతో తిరిగి వెళ్తాం. దర్శనం బాగా అయిందా? అయింది బ్రో, బాగా. ఎక్కువ మంది ఉన్నారు పైన? ప్రెసెంట్ ఈ టైంలో తక్కువ ఉన్నారు. సాయంత్రం అయితే ఎక్కువ మంది వస్తారు. పొద్దున 7:30 ఆ టైం నుంచి వస్తారు. జనరల్ గా మొదటి శనివారంలో ఎక్కువ వస్తారు, ఆఖరి శనివారం 3వ శనివారంలో ఎక్కువ వస్తారు. 3 శనివారాలలో పొద్దున అయితే మరి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఏ ఒక్క టైంలో కూడా ఇది ఖాళీగా అయితే నీకు కనిపించదు. 3 శనివారాల్లో ప్రతి ఒక్క తిరుమల ఎట్లా దర్శిస్తారు అట్లా మదనపల్లి ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి గైస్. మా మదనపల్లికి బసినికొండ వెంకటేశ్వర స్వామి, తిరుపతికి తిరుమల వెంకటేశ్వర స్వామి ఎలాగో మదనపల్లికి బసినికొండ వెంకటేశ్వర స్వామి. గైస్ థ్యాంక్ యూ బ్రో. నాకు తెలుసు బ్రో, తెలుసు. దీపుతో వీడియోలు చేశారు కదా? అవును, దీపిక 3 వీడియోస్ చేశా. గైస్ అక్కడ చూసారు కదా మీరు, కింద శిలాశాసనము. అక్కడ మ్యాక్సిమం 1,00,000 రూపాయల పైనే దానం చేశారు, చందాలు వేసుకున్నారు. ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ అంటే 10,000 చిల్లర, 10,500. సో మినిమం 1,500. అంటే
చాలామంది మనకు తెలిసి 20 మెంబర్స్ 30 మెంబర్స్ అయితే చందా కాదు, ఒక 1000-2000 మంది పైనే చందాలు వేసుకున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి 10 మెట్లకి ఇది ఇక్కడ శాసనాలు ఉన్నాయి చందాలు వేసుకున్న వాళ్ళు. అక్కడ చూపించు, అక్కడ చూడు. సో మ్యాక్సిమం అమౌంట్ వీటిల్లో 10,500. పేర్లు కూడా మారుతున్నాయి, పేర్లు కూడా రిపీట్ అవ్వలేదు. సో ఇక్కడ చూపించు హరీష్. ఇక్కడ చూడండి వరుసగా మళ్ళీ 3 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. సో ఇంకొద్దులే వీటిని ఎక్కువ చూపించడం కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఈ ఎండలో భక్తులు రావాలనుకుంటే అది మీ ఇష్టము, వచ్చేది రాంది. కాకపోతే మీరు పైకి వెళ్ళాలనుకుంటే చెప్పులు తీసేసి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలు వేసుకొని నడవలేక. అందులో రాళ్ళు కదా, రాళ్ళ మెట్లు కదా, కంకర్రాళ్ళు, బొబ్బలు వచ్చేస్తాయి. చెప్పులు వేసుకెళ్ళకూడదంట. కానీ కొంతమంది అయితే చెప్పులు వేసుకెళ్తున్నారు. ఎవరైతే సిన్సియర్గా భక్తితో ఉంటారో వాళ్ళు మాత్రం చెప్పులు తీసేసి ఈ 1100 మెట్లు ఈ ఎండలో వెళ్తున్నారనమాట. ఒకవేళ మీరు చెప్పులు తీసేసే వెళ్ళాలి అని డిసైడ్ అయితే మాత్రం పొద్దున కానీ సాయంత్రం కానీ రండి. మధ్యాహ్నం వస్తే రిస్క్. అలాగని అది మీ ఇష్టం, వెళ్ళాలా వద్దా అన్నది మీ ఇష్టం. ఇప్పటికైతే సగం స్టెప్పులు కూడా ఎక్కలేదు మేము, సగం కూడా పైకి ఎక్కలేదు. ఇప్పటికే 4 బాటిల్ వాటర్ తాగాము. బాటిల్ ఏదేదో అటాట ఎక్కేస్తున్నావు చూడ, చెమట్లు కారిపోతున్నాయి. ఇంత ఎండలో పిలుచుకొచ్చిండు అన్నగా, ఏదో ఎత్తుకోపోతున్నాడు. ఈ వ్లాగ్ అయితే అంత ఈజీ కాదు. సో నడిచి పైకి వెళ్ళడం అంటే, కాకపోతే ప్రజలు చాలామంది వెళ్తుంటారు కాబట్టి సో వాళ్ళతో కూడా మాట్లాడదాం అని మెట్లు ఎక్కుతున్నాం. ఇక్కడున్న సార్తో మాట్లాడదాం. ఇప్పుడు మేము వస్తుంటే వచ్చారనమాట, రెస్ట్ తీసుకుంటున్నారు. అర్థం వచ్చిందమ్మా. సార్ మీరు రెగ్యులర్గా వస్తారా ఈ గుడికి? ఎవరి ఇయర్ అంటే రాము 2 years 3 years అట్లా ఒకసారి. లాస్ట్ టైం 2-3 years బ్యాక్ వచ్చారా? అంటే ఈ మెటుకలు కట్టక ముందు వచ్చినాము, మెటుకలు పెట్టిన తర్వాత ఇది ఫస్ట్ టైము, ఇదే ఫస్ట్ అనుభవము కూడా. తిరుపతికి ఇది నంది హిల్స్ అన్ని ఎక్కొచ్చినా కానీ ఇది ఎక్కేదానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నిటారుగా ఉంది కదా, అందుకనే. అంటే ఇక్కడ ఈ మెటుకులు అరేంజ్ చేసినది మంచిదే, బట్ దాన్ని కొంచెం క్రాసులు పెట్టుకుంటా కొంచెం ఇది చేసుకుంటా ఉంటే ముసలోళ్ళు అయినా కానీ మామూలుగా టర్నింగ్లు పెట్టుకుంటూ కొంచెం అట్లా చేసుకుంటూ వచ్చిందంటే మెటుకుల్లో కూడా హ్యాపీగా నడిచేసింది. పాపలు పిల్లోళ్ళే కాకుండా ముసలోళ్ళైనా పిల్లోళ్ళైనా కానీ నడిచేదానికి ఇది నిటారుగా ఉంది. నిటారుగా ఉన్న దానివల్ల ఏమవుతుందంటే 10 మెటుకులు ఎక్కి తిరిగి చూసినామంటే అయ్యో మనం ఏడో లోయలో ఉన్నామనే ఉద్దేశంతో పిల్లలు కొంత తల తిరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అవన్నీ లేకుండా ఇంకొకటి ఏమంటే చుట్టుకారం దీనికి రెస్టింగ్ ప్లేస్ లేకుండా బల్లలు పెట్టి కూర్చునేకి, ప్లస్ చెట్లు ఇంపార్టెంట్. అప్పుడు భక్తులకి పిల్లలకి పోయి వచ్చేదానికి కూడా బాగుంటుంది. వచ్చి పోయే వాళ్ళు కూడా అక్కడక్కడ కూర్చునేదానికి బల్లలు ఏర్పరిచి చెట్లను నాటినప్పుడు కొంచెం నడిచేదానికి కూడా కొంచెం ఊరటగా ఉంటుంది. 5 నిమిషాలు కూర్చొని 5 నిమిషాలు పోదాంలో అనుకుంటారు. పిల్లలు ఆడుకుంటానే ఎక్కేస్తారు. ఎందుకంటే భగవంతుడి దర్శనం కోసం వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఎక్కువ వస్తారు, వాళ్ళే ఎక్కువ వచ్చారు. అంతా షుగర్ పేషెంట్లు. సాయంత్రం పూట బాగుంటుందిలే, ఎక్కి దిగుదాం మనం కూడా అనే మొక్కుబడి చేసుకున్న వాళ్ళు వస్తారు. రండి. వస్తాను. ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొండ దిగాసా అంటే స్విమ్మింగ్ పూల్ పి ఈత ఆడేయాలన్నమాట. అప్పటికి ఎంత టైం అవుతుంది అనుకుంటాను? మనకి దిగుదిగా 1 గంట రాను గంట ఆడు కూర్చొని 1 గంట 2.5 గంట మొత్తం 3 గంటలు పడుతుంది అనుకోండి. స్విమ్మింగ్ పూల్ దగ్గర 4 గంటలకి ఎవరు నీకు స్విమ్మింగ్ పూల్ ఓపెన్ లో పెట్టేది? బాయిలు ఉంటాయి కదా, బాయిలు ఎక్కి దిగితే రోజు ఎంత రాకూడదు. 100 రూపాయలు పోయినా పర్లేప్ప, పక్క పడుకో పక్క. ఇది ఏటవాళ్ళుగా లేదు, నిటారుగా ఉందని పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి దీని గురించి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోరో మనకు తెలియదు. ఇప్పటికే చాలా డెవలప్ చేశారు, అది కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇక్కడ నుంచి మీకు బసినికొండ చూపిస్తాను చూడండి. ఒకప్పుడు చెట్లు అయితే ఉండేవి కాదు, ఇప్పుడు చెట్లు బాగా పెరిగాయి. వర్షాలు బాగా పడడం వల్ల పెద్ద చెట్లే ఉన్నాయి. సో హాయ్, ఏం పేరు చిన్న నీ పేరు? శంతన్ సాయి. హాయ్ చిన్న. ఇంగ్లీష్ వద్దులే, తెలుగులో అని చెప్పి నీ పేరు? ఒకటే వెళ్తున్నావా? ఫ్రెండ్స్తో వచ్చావా? ఓకేనా? ఎవరెవరు అన్న తమ్ముళ్ళు? మీరిద్దరు. ఓకే బాయ్, సీ యూ.
చూడండి గాయస్, వ్యూ ఎంత బాగుందో బసినకొండ పైకి. నాకు తెలిసి హాఫ్ రీచ్ అయ్యాం, ఇంకా జస్ట్ హాఫ్ ఉంది. ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు పెద్దవాళ్ళు, ఎందుకంటే ఎవరు ఒకసారిగా నడిచి వెళ్ళలేరు. ఏనా మీరు కూడా రెస్ట్ తీసుకుంటున్నారా? మీకెందుకు, మీరు తోడుకు వచ్చారా పెద్దవాళ్ళకి? ఆహా, ఓకే. అని మీరు రిలేటివ్స్? ఆహా, వాళ్ళు వేరే. ఆహా. సో సగం హైట్ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో, మదనపల్లె వ్యూ చాలా బాగుంది. సో మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీరు డ్రోన్ వ్యూ కూడా చూడొచ్చు, బసినకొండ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నది. ఇక్కడ నుంచి సైడ్ నుంచి అయితే సో ఇదన్నమాట వ్యూ. ఏది ఇక్కడ 3 నమ్మలు ఉన్నాయి చూడండి, చాలా పెద్దగానే వేశారు, చాలా అంటే చాలా పెద్దగా పెయింట్ వేశారు. గోవిందా 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 గోవిందా. ఇప్పటికి 700 మెట్లు అయితే ఎక్కాము. సో 900 ఇక్కడ రాసింది, 11 అంతే. 900 పోతే 200 200 మెట్లు పెండింగ్. అది ఆల్మోస్ట్ అయిపోయింది. కమింగ్ షోర్ ఆల్మోస్ట్ కొండ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం గాయస్. కళ్ళు పోయింగ్. ఈ పోల్ దగ్గరికి అయింది అనుకున్నాం. వెళ్ళండి పర్లేదు వెళ్ళండి. యూట్యూబ్లో చూసారా? థ్యాంక్స్ బ్రదర్. పేరు మధునా. యూట్యూబ్లో చూసారా, ఇన్స్టాలో చూసారా? రెడ్డి శేఖరా? ఏ రెడ్డి శేఖర్ చెప్పండి? నిమ్మపల్లి కాడ నిమ్మనపల్లిలో ఆయన అప్పుడు తీసినాం చూడు, ఒక కంచుపిట్టలు. రెడ్డి ప్రకాష్ అవునా? క్లాస్మేటా? పర్లేదు, లోకల్స్ అయితే బాగా గుర్తుపడుతున్నారు మమ్మల్ని. థ్యాంక్స్ ఫర్ దట్. మై డియర్ మదనపల్లె ఆడియన్స్, మదనపల్లె సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మదనపల్లె సబ్స్క్రైబర్సే కాదు, మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. లేదులే ఇంకా ఇంతే లాస్ట్. ఇప్పటికి ఎన్ని మెట్లు ఇక్కడ రాసిందా? ఇంకా లేవు గాయస్, ఇంక ఇక్కడ నుంచి ఈజీగా ఉంటుంది. చూడండి ఆంజనేయ స్వామి జెండా ఉంది గుడి పైన, 2 జెండాలు ఉన్నాయి, రాములది ఆంజనేయ స్వామిది. ఇప్పుడు మొత్తం వ్యూ మీకు చూపిస్తాను చూడండి. అప్పుడే హరీష్, ఫైనల్గా పైకి ఎక్కేసాం, ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? నిజం చెప్పాలంటే గాయస్ జీవితం ఇంకోసారి నీడగా ఉన్నప్పుడే రావాలి, అంతేగాని ఎండగా ఉన్నప్పుడు మాత్రం రాకూడదు. ఏందో ఎండగా ఉన్నప్పుడు వస్తే నీళ్లు పోసుకున్నట్టు పత్త ఈడికి వచ్చినాయంటే నీళ్ళు అంతే, నువ్వు స్విమ్మింగ్ పూర్తి మనం అయిపోతుంది. ఇంకా ఏం చెప్పాలి? లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చావు చివరిసారి? లాస్ట్ టైం ఫస్ట్ టైం ఇది వస్తున్నా, ఇంకా లాస్ట్ టైం ఇదే అనుకుంటా అన్న. వస్తే నైట్ టైం ఎప్పుడన్నా ఎక్కుతాము, ఎప్పటికైనా గాయస్ నైట్ టైంలో ఎక్కండి, ఇట్లా పొగుల్లో మాలా రిస్క్ తీసుకుని ఎక్కద్దండి అన్న. వాక్ చేద్దాం. అలాగంటే ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎక్కిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు కదా, చాలా విలేజెస్ నుండి వస్తారు, కంట్రీస్ నుండినే వస్తారు, స్టేట్స్ నుండి వస్తారు. ఇక్కడే వదిలేస్తా చెప్పండి, పట్టదు, ఇక్కడ వదిలేద్దాం. కాళ్ళు బాగున్నాయా? కాళ్ళు ఎట్టున్నాయంటే అట్టున్నాయి, చెప్పుకోకూడదు. నిప్పుల గుండంలో నడిచినా కూడా ఇంత బాధ రాదు. బాను చెప్పు బాను. టికెటా? ఎంత టికెట్? పట్టుకో, ఇది ఫోన్ ఇక్కడ ఎత్తుకో. టికెట్ గాయస్ ఇక్కడ టికెట్ కొంటుండ్రు, ఎంత? 5 రూపాయలా? 5 రూపాయలు. ఒక మనిషికా అందరికీ? ఒక మనిషికి చూసేసి దేవుని ముక్కొని వెళ్ళిపోతాం. బ్లాగ్ వీడియోలో చూపిస్తాను స్వామి. ఇచ్చే ఇంకా 2 టికెట్లు.
పర్లేదా? మీరు గోత్రమే చెప్తారు అట్లా. అర్చన చేయించుకుంటావా? అర్చన చేయించుకుంటావా? 20 పెట్టుకో, 20 పెట్టుకో. 5 రూపాయలు పేరు పడతారు. బేరం ఆడట్లేదు, వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చేయి అంటున్నాను. రా వెళ్దాం వచ్చి. లేదు స్వామి, 5 రూపాయలు ఇచ్చాను, నువ్వు అది లేదా? లేదు 20 ఇచ్చాము, చేంజ్ ఇస్తారా? టికెట్ ఇక్కడ చూడండి, రామపాదం ఇక్కడే అనమాట, శ్రీరామ అని ఇక్కడ రాశారు. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామిని రాతిలోనే చెక్కారనమాట, ఆంజనేయ స్వామి. సో ఇక్కడ ఆంజనేయ స్వామిని పూజించుకోవచ్చు, అలాగే లోపల వెంకటరమణ స్వామి, అలాగే మదనపల్లి వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ షూట్స్ కూడా తీస్తుంటారు చాలామంది. చూడండి వ్యూ చూపించి హరీష్, ఎంత బాగుందో చూడండి మదనపల్లి. సో ఇంతకంటే చివరికి వెళ్తే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎంత బాగుందో చూడండి, పైన ఆహ్లాదకరంగా ప్రశాంతంగా చల్లని గాలి. ఇంత ఎండ ఉన్నా కూడా ఈ గాలికి అంత ఎండ అనిపించట్లేదు, జస్ట్ కాళ్ళు కాలుతున్నాయి అంతే. బాగా అంటే బాగా కాలుతున్నాయి. వెంకటరమణ స్వామిని దర్శించుకుందాం. వైకుంఠ ద్వారం చూడండి, ఇక్కడ డోర్ ఉంది లోపలికి, కంప్లీట్గా అయితే క్లోజ్ చేశారు. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో మనకు తెలీదు, మేబీ లోపల నుంచి ఓపెన్ ఉండొచ్చు. చిన్న వాటర్ ట్యాంక్ ఎవరు పడిపోకుండా రైలింగ్స్ పెట్టేశారు ఇక్కడ. సో మోస్ట్లీ చిన్నపిల్లలు రద్దీ ఎక్కువైనప్పుడు ఎవరు పడకుండా సపోర్ట్కి. వెంకటరమణ స్వామి మాల ఎప్పటి నుంచి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 16 days అవుతాం. 16 days అయిందా? సో దర్శించుకోవడానికి వచ్చారు. అవును, ఇక్కడ మదనపల్లి లోకల్. మాది ఇక్కడే బసనికొండ. అవునా? అంటే 4 శనివారాలు మీరు దర్శించుకోవడానికి వస్తారా? మాల్లో వారం వస్తుంది. సాయంత్రము బసనికొండ చుట్టూ తిరుగుతారా? గిరి ప్రదక్షిణ చేస్తారు. సాయంత్రం చేయడం, మార్నింగ్ ఈవినింగ్ వెంకటరమణ స్వామి దర్శనం చేసుకుంటాం టెంపుల్లో, టౌన్లో. వెంకటరమణ స్వామి మాల అంటే ఎలా ఉంటుంది? దాని గురించి నాకంటే మా స్వామి బాగా. మీ రోజువారీ కార్యక్రమం ఎలా ఉంటుంది మాలలో? మార్నింగ్ దీక్షలో ఉంటాం కాబట్టి అర్లీ మార్నింగ్ లేస్తాము, 4:35కి అలా. స్నానం చన్నీళ్ళతోనే చేసుకోవాలి. తర్వాత మంచిగా మనము టెంపుల్కి వెళ్ళేసి హారతి తీసుకొని స్వామివారిని దర్శించుకొని సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. అంటే హెవీ ఫుడ్ కాకుండా సాత్వికంగా మితంగా తీసుకోవాలి. అందులోనే పలహారాలు ఎక్కువగా ప్లాన్ చేసుకోవాలి. మధ్యాహ్నం నార్మల్గా భోజనం, నైట్ అంతే. ఎన్ని రోజులు మాల? 41 days. 41 days అంటే అయ్యప్ప స్వామి మాల అలాగే? సేమ్ అలాగే. అంతే. దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మాల ఫినిష్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు మీరు? తిరుమల వెంకటరమణ స్వామి మాల అంటే. ఆ మాల్లో ఉన్నప్పుడు మీరు అయ్యప్ప స్వామి మాలలాగా స్వామి అని పిలుచుకుంటారా? మామూలుగానే అందరినీ స్వామి అని పిలుచుకోవచ్చు, లేదంటే గోవింద అని పిలుచుకోవచ్చు. ఓకే, అంటే అయ్యప్ప స్వామి మాల్లో స్వామి అని పిలుస్తారు, ఇక్కడ గోవింద అని పిలుస్తారు. ఎట్లయినా పిలిచవచ్చు, స్వామి అనొచ్చు, గోవింద అనొచ్చు. స్వామి దర్శనం అయితే మనము అక్కడ పాదం పెట్టడం వల్ల వెంకటరమణ స్వామి ఇక్కడ గుడి కట్టి ఇక్కడ పూజిస్తున్నారనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి ఇక్కడ ఉంది స్వామి? ఆయన 14 ఫస్ట్ కలియుగంలో కలియుగం అవతారం ఎత్తినప్పుడు శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో ఒక భూలోకం పైన నిలిచేద్దాము, నా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు, దర్శనం ఇద్దామనేసి దక్షిణార్థము అన్ని కొండలు టెస్ట్ చేసినాడు. కొన్ని కొండల్లో ఈ కొండ చూసేకి ఏనుగు ఆగట్టుంది, ఏనుగు వీపు ఇది, ఈ వీపు పైన కాలు పెట్టిండేది, అదే ముందర తట్టు. అట్లా ఈ కొండపైన నిలుద్దామనేసి ఆయన ఒక పాదం పెడితేనే కుడి పాదం మాత్రం ఇడుంది. లోపల రండి చూపిస్తాం. కుడి పాదం అని ఒకే పాదాన్ని ఈ కొండపైన మోపినాడు. మోపిందేనే అసలైన పాదం ఇక్కడ ఉంది చూడండి. అసలైన పాదం చూపిస్తా. ఓకే, ఇది పాదాలు, వేలు, ఇది రైట్ లెగ్.
పెట్టిందనే బండలంతా పెద్ద పెద్ద బండలంతా కింద పోయింది. ఇది కలియుగం కదా, ఈ కలియుగంలో ఇంకా నాకు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు, నా దర్శనార్థము వస్తానే ఉంటారు. అప్పుడు ఈ కొండ తట్టుకోలేదు అనేసి ఈ కొండ నుంచి ఆయన దీని తిరుమలాద్రి శేషాచలంకి వెళ్ళిపోయి ఆడి నిలిచిపోయింది. ఆ ఒక పాదానికి ఇక్కడే ఉండే. ఇప్పుడు ఉత్తర వాకిలి దర్శనం, ఉత్తరం నుంచి లోపల ఎంటర్ కావాలా. ఇది పూర్వముది, అది ఉత్తరం వాకిలి. ఆ ఉత్తరం వాకిలి వైకుంఠ ద్వారం. అప్పుడు వైకుంఠాన్ని ఉత్తరం నుంచి ప్రవేశించి దర్శనం చేసుకుని ఈ పక్క వెళ్ళిపోవాలి. మామూలుగా అయితే ఇటు నుంచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఓం శతమానం భవతి శతాయుష్పురుషస్య శతేంద్రియే ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి దీర్ఘాయుష్మాన్ భవ మనో వాంఛిత ఫల సిద్ధిరస్తు. శ్రీనివాస గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా. పులిహోర చాలు ఎక్కడుంది పులిహోర? ఉంది పర్లేదు. గైస్ ఇక్కడ పైన 2 కోనేరులు ఉన్నాయంట. సో మీకు ఇప్పుడు ఆ కోనేరు చూపిస్తాను రండి. సమ్మర్ సీజన్లో అయితే వాటర్ ఉండవు గైస్. ఒకప్పుడైతే ఇక్కడ చెట్లు ఉండేవి కాదు, ఇప్పుడైతే చెట్లు ఎక్కువ బాగా పెరిగాయి మంచి వర్షాల వల్ల. సో కోనేరు అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ 2 కోనేరులు అని చెప్పాను కదా. సో పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే చూడండి, ఎంతెంత పెద్ద బండరాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంది, మీకు చూపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అక్కడ చూడండి కింద చెరువు కూడా ఉంది అక్కడ. సో కోనేరు అయితే ఇక్కడే. కోనేరు అంటే నాకు తెలిసి అంత పెద్ద కోనేరు అయితే ఉండదు, చిన్న నీటి గుంట ఉండొచ్చు. అంటే ఈ కొండలోంచి వచ్చి నీళ్ళు ఇక్కడ చిన్న నీటి గుంట అనుకుంటా. చూడండి, చూస్తున్నారా? ఇదేనా? ఇది పెద్దదా కింద ఉన్నది పెద్దదా? ఇది పెద్దదంట. చూడండి ఎంత లోతు ఉంటుంది. దిగారు ఎవరన్నా? మంచి హైటా? సో 6 అడుగుల లోతు అయితే ఉంటుందంట. చాలామంది ఈత కూడా కొట్టారంట. దిగుతారు ఎవరన్నా? అంత డేర్ చేయలేరా? 6 అడుగుల లోతు ఉందంట వాటర్. సో కొండ నీళ్ళు ఫ్రెష్ వాటరే మోస్ట్లీ. ఇంకొకటి అదా, ఇంకొకటి చూద్దాం. ఇక్కడ స్లిప్ అయినా కూడా రిస్కే, ఎందుకంటే ఇంకా స్ట్రైట్గా కిందికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక చిన్న నీటికి ఉంటుంది, ఇదొకటి. ఇంకా కింద ఒకటి ఉందంట. ఎక్కడ కింద? ఇదంతా రాయింది కాబట్టి వాటర్ సేవ్ అయ్యాయి. ఏది? ఈ చిన్నదా? లోతుందా? బాగా చాలా లోతుందా? మనుషులు వెళ్ళిపోతారు దాంట్లో. ఇదే పెద్దగా ఉంది దానికంటే. దీంట్లో నిమ్మకాయ వేస్తే చెప్పు నిమ్మకాయ వేస్తే చెప్పు. సరే చెప్పు, నిమ్మకాయ వేస్తే బ్రో. సరే చెప్పు. సరే నన్ను పెట్టుకున్నా. చెప్పు దాంట్లో నిమ్మకాయ వేస్తే బాయ్ ఉంటుంది, దాంట్లో వస్తుంది. నిమ్మకాయ వేస్తే ఏ బాయిలో? అక్కడుందా? బస్సునికొండ కింద ఉంది. ఇక్కడ బస్సునికొండ కింద ఒక బావి ఉందంట. ఇక్కడ వేసే నిమ్మకాయ ఈ చిన్న నీటి కుంటలో ఇక్కడ వేసే నిమ్మకాయ అక్కడ వస్తుందంట. మేబీ స్ట్రైట్గా గుంతలాగా సొరంగంలాగా ఉండొచ్చు. సో ఈ కొండలో నీళ్ళన్నీ సొరంగంలోంచి ఆ కింద బావుల్లోకి, ఆ చెరువుల్లోకి. సో ఇలాగా ఇక్కడ ఈ నీటి కుంటలో నీళ్ళు ఊరడం. అక్కడ ఒకటి లోతు కూడా ఉందంట బాగా. నాకు తెలిసి ఇది సొరంగం లాగా ఉందనుకుంటా. దీని కింద నిమ్మకాయలు వేస్తే అక్కడెక్కడో బావి కింద వస్తాయంట. బావిలో చూడండి ఎంత బాగుందో. నేరేడు పళ్ళ చెట్టు పెద్దగా ఉంది. చిన్న జాగ్రత్తరా. మీ పేరెంట్స్ ఎక్కడ? కింద ఉన్నారా? దేవుడి దర్శనానికి వచ్చారా మీరు? ఇక్కడ పడితే ఎట్లా మీరు? అలవాటేనా? చాలాసార్లు ఎక్కారా? గైస్ ఇక్కడ చూడండి, ఇది వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ గొర్రెలు మేపే వాళ్ళు వస్తారా ఇక్కడ పై వరకు? రారా?
ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా అయితే 14 years బ్యాక్ ఇక్కడ గుడి కట్టారంట. 14 సంవత్సరాల ముందు గుడి కట్టారు. బెంగళూరు నుండి, అమెరికా నుండి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో, కర్ణాటక స్టేట్ నుంచి చాలామంది దగ్గరున్న అంటే ఎన్నో సంవత్సరాల నుండి పాదం ఉందంట. గుడి కట్టింది మాత్రం గుడి కట్టి 14 సంవత్సరాలు అయిందంట. సో మెల్లగా దాతలు ముందుకు వచ్చి చందాలు వేసుకొని మెట్లు అయితే కట్టేశారనమాట. 1250 మెట్లు కట్టారంట. ఒక్కొక్క మెట్టుకి 1500 రూపాయలు ఖర్చు అయిందంట. ఇది 6 అడుగుల లోతు పైనే ఉందంట. ఇది రాతిలో ఉంది కాబట్టి ఈ నీళ్ళు ఇక్కడ నిలిచాయి, లేకపోతే ఎప్పుడో ఇంకిపోయావు కదా, కిందికి ఊట వెళ్ళిపోయేది. రాతిలో ఉంది కాబట్టి కొండలోంచి వస్తుంది. ఇదిగో నీళ్ళు వస్తున్నాయి చూడండి, అక్కడ చూడండి, ఊరుతున్నాయి చూడండి అక్కడ వాటర్. ఇక్కడ ఈత ఆడే వాళ్ళు కూడా ఉన్నారు అది ఇందులో. భాను, హరీష్, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఇంకొకసారి రావచ్చు. ఫస్ట్ అయితే రాలేము అనుకున్నాము, రావచ్చు ఇంకొకసారి. కానీ పైన మాత్రం స్వామి బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు దేవాలయం గురించి. ప్రజలు కూడా మొహమాట పడకుండా బాగా కోఆపరేట్ చేసి బాగా మాట్లాడారు. టెంపుల్ గురించి వాళ్ళకి తెలిసింది చెప్పారు. వాళ్ళే ముందుకు వచ్చి మనకి టెంపుల్ గురించి డీటెయిల్స్ చెప్పారు, కోనేరు చూపించారు కదా. అదేనా మదనపల్లి ఫ్రెండ్స్ అంటే చాలా క్లోజ్. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఏం మొహమాట పడకుండా. నాకు తెలిసి ఇప్పుడు మనం కొంచెం స్పీడ్కి వెళ్తే 5 minutes వెళ్ళిపోవచ్చు కిందకి. 2 నిమిషాలు వెళ్ళిపోతాము. ఎక్కేటప్పుడే గంటలు పడుతుంది, దిగేటాలు అంతే. 5 నిమిషాలు 6 నిమిషాల్లో అంతా కిందకి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి దడ అంటాం. బాగా ఫ్రెష్గా ఉంది. ఏంది ఆ అక్క బాగా ఫ్రెష్గా ఉంది, ఇంతవరకు చెమటలు కూడా పట్టిందిలే. రెడీ గాయస్, ఇప్పుడు దిగడం ఎలాగో స్పీడ్గా వెళ్ళిపోతాం కాబట్టి. సో ఇది ఎంత లెంత్ ఉందన్నది మీకు వైడ్ వీడియోలో మొత్తం ఎండింగ్లో చూపిస్తాం చూడండి. ఏమైంది? అయిపోయింది, పస అయిపోయింది. ఇప్పుడు అందరూ ఎక్కువ వస్తున్నారు. ఇంకా ఈవినింగ్ కదా, ఎండ ఉండదు. మనం మెట్ల మధ్యాహ్నం వచ్చాను. మళ్ళీ అక్కడ ఉన్నాయి కదా. మొక్కుబడా బ్రదర్? కింద నుంచి మీరే మోసుకొస్తున్నారా? ఈ ఎండలో వాళ్ళ అమ్మని కింద నుంచి పైకి మోసుకెళ్తున్నాడు, అమ్మమ్మని.